బ్రహ్మ చేసిన మోసం వల్లే శివుడు బ్రహ్మ తలని నరికేశాడు. బ్రహ్మ మొగలి పువ్వు కామధేనువుని తీసుకుని విష్ణువు దగ్గరకు వచ్చాడు. విష్ణువు నేను ఈ అగ్నిస్తంభం మూలం కనుక్కోలేకపోయానని నిజాయితీగా ఓటమిని ఒప్పుకున్నాడు. కానీ బ్రహ్మ మాత్రం నేను దీన్ని మొదలు కనుక్కున్నాను, దానికి ఈ మొగలి పువ్వు కామధేనువు సాక్షులు అని చెప్పాడు. మొగలి పువ్వు అవునన్నట్టు తలూపింది. కామధేనువు అవునన్నట్టు తలాడించి కాదన్నట్టు తోకూపింది. కానీ విష్ణువు బ్రహ్మ మాటలు నమ్మి షరతు ప్రకారం బ్రహ్మను ఆదిదేవుడిగా ఒప్పుకుంటున్నాడు. అప్పుడే శివుడు అగ్నిస్తంభం రూపం నుంచి ఉద్భవించి కోపంగా బ్రహ్మను చూశాడు. ఇప్పటి వరకు అహంకారంతో ప్రవర్తించడమే కాక ఆదిదేవుణ్ణి అవ్వడం కోసం అబద్ధం ఆడి విష్ణువుని మోసం చేయడం వంటి తప్పు చేసినందుకు బ్రహ్మ యొక్క 5 తలలలో నుంచి అబద్ధం పలికిన ఆ తలను నరికేశాడు. పూర్తి కథ తెలుసుకోవడానికి కామెంట్స్ లో ఉన్న లింక్ క్లిక్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో కథల కోసం నియో డార్మిక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.